కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు ఆందోళన బాటపట్టారు. దీంతో జిల్లా వ్యాప్తంగా బస్సులు రాకపోకలు నిలిచిపోయాయి. వివిధ ప్రాంతాలకు వెళ్లవలసిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఉదయం నుంచి బస్సుల కోసం నిరీక్షిస్తున్న వారు నిరాశతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి తమ తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. మరోవైపు సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆయా ప్రాంతాల నుండి వస్తున్న ప్రయాణికులు బస్సులు లేక అవస్థలు పడ్డారు. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నల్ల చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్లను జైలు పాలు చేయడంతో పాటు జరిమానా విధించే విధంగా ఉన్న ఈ నల్ల చట్టాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రభుత్వం నుండి స్పందన రాని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంటే ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం తీసిన రూల్స్ డ్రైవర్లకు వ్యతిరేకంగా ఉంది. దీన్ని నిరసిస్తూ మేము ఈరోజు ఆదిలాబాద్ డిపోలో బస్సులు ఆపేశాము. ఎందుకంటే ఇది చట్టంలో మా డ్రైవర్ల వ్యతిరేకత ఏమంటే ఏదైనా అనుకోని ఎడల యాక్సిడెంట్ జరిగితే 7 లక్షల రూపాయల జరిమానా మరియు 10 సంవత్సరముల జైలు శిక్ష అని ప్రకటించారు. ఈ ప్రకటనలో మాకు వ్యతిరేకంగా ఉంది. దీంట్లో ఏం భాగంగా అంటే మాకు అంతా 7 లక్షల రూపాయలు మరియు 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించేంత శక్తి మా దగ్గర లేదు. మేము నెలసరి జీతగాళ్ళము. మాకు వచ్చే 10-12 వేల జీతంలో మా భార్య పిల్లల్ని పోషించుకుంటూ మా భార్య పిల్లలు అన్నీ చేసుకొని ఈ విధంగా ఉండాలని ఉద్దేశించుకొని అందరూ బాగుండాలని చెప్పేసి మా డ్రైవర్ యూనియన్స్ మొత్తము ఈరోజు ఆదిలాబాద్ డిపోలో బస్సులు ఆపడం జరిగింది. మాకు సహకరించాలి, అంతేకాకుండా దీన్ని పరిష్కరించాలని మా ఆనరబుల్ మినిస్టర్ గారికి దీని గురించి